హలో ఆల్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండవ శ్రావణ శుక్రవారం కోసం ముందుగా ప్రిపేర్ చేసుకుంది. లక్షవారం పూజ రూమ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గు పెట్టుకున్న తర్వాత పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకున్న తర్వాత మనం దేవుడి పటాలు శుభ్రం చేసుకున్నాం కదా, ఆ శుభ్రం చేసుకున్న పటాల కోసము ఇప్పుడు మనం పసుపు కొంచెము, అందులోనే గంధం కొంచెము, చిన్న చిటికెడంతా జవాది పౌడరు, అది స్మెల్ బాగుంటుంది, అమ్మవారికి ఇష్టమైన స్మెల్. ఈ రెండు బాగా కలిసేలాగా రోజ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దేవుని ఫోటోలన్నిటికీ ఒక్కొక్క దేనికి గంధం బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని అలంకరించుకొని యథావిధిగా వాటి ప్లేసుల్లో వాటిని పెట్టేసుకున్న తర్వాత చూసారు, అన్ని పటాలకి ఫోటోలు పెట్టేసాను. అలాగే మరీ హెవీగా కాకుండా నీట్గా పెట్టేసుకొని సర్దేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో. ఇలా సర్దేసుకున్న తర్వాత గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో చూసారా అలా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇలా గుమ్మానికి కూడా కమలపు ముగ్గు పెట్టుకొని అలంకరించుకున్నాను. ఇదంతా టోటల్గా అయ్యాక ఇలా వచ్చింది. అలాగే రెండు గుమ్మానికి కూడా పసుపు కుంకాలతో అలంకరించేసుకున్నాను. అలాగే దేవుడి గిన్నెలు కూడా సబీనా పెట్టి క్లీన్ చేసేసుకొని అది తడి ఉండకుండా క్లాత్తో తుడిచేసుకొని నైట్కి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ తొడడం వల్ల ఏంటి యూజ్ అంటే వాటి మీద వాటర్ మార్కులు ఉంటే ఆ వాటర్ మార్కులు అలా పడిపోతుంది, అలా పడకుండా నీట్గా ఉంటాయి తుడిచేయడం వల్ల. తర్వాత నైట్ శనగలు నానబెట్టేసి శనగలు తాలింపు పెట్టాను. ప్రసాదానికి సేమియా చేశాను, అలాగే పులిహోర కూడా చేసుకున్నాను. ఆ మూడు అమ్మవారి దగ్గర పెట్టేసి తాంబూలం మూత పెట్టి పసుపు కుంకుమ అమ్మకు నచ్చిన గవ్వలు అన్నీ పెట్టేసుకొని దీపం వెలిగించేసుకోవాలి. ఎప్పుడూ కూడా అగ్గిపెట్టి పుల్లతో వెలిగించకూడదు, అగరబత్తితో వెలిగించుకోవాలి. అలాగే సాంబ్రాన్ని కూడా వేసుకుంటాను, ధూపము. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలంటే ఒక బిర్యానీ ఆకు, ఒక 3-4 లవంగాలు, ఒక చిన్న పచ్చి కర్పూరము ఇవన్నీ వేసి హారతిస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా అంతా పాజిటివ్గా ఉంటుంది. ఇలా హారతి ఇచ్చేసుకున్న తర్వాత చూసారా
నా పూజ గదిని ఎంత బాగా అలంకరించుకున్నానో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.